నువ్వు అనుకున్నావు జగనన్న నేను ఒక్కడిని చాలు అన్ని చూసుకుంటాను అని. నువ్వు కార్యకర్తలను చూసుకోవాలా, ఎమ్మెల్యే ఎంపీల్ని చూసుకోవాలా, ఎక్కడ డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ని పట్టించుకోవాలా, ఎవరు డ్యామేజ్ చేస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టుకుని తిరిగావు. ఏ రోజు నువ్వు చేసిన అభివృద్ధిని ఐటీడీపీ లాగా ఏ రోజు ప్రచారం చేయలే. కనీసం మాకు ఒక ఎవరైనా పంపిస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనీసం మేమైనా చదివి వినిపించేవాళ్ళం. మాకు ఎంత తెలుస్తుంది. తెలివిలేని ఇగో మొత్తం టీడీపీ వాళ్ళందరికీ నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కాకపోయినా పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏ రోజైనా నాలాగా కష్టపడిన కార్యకర్తలు గుర్తించారా మీరు? తీయండి. నేనేదో కాళికాదేవికి ఆ దుర్గాదేవికి భక్తురాల్ని కాబట్టి ధైర్యంగా బతుకుతున్నాను కానీ వీళ్ళు చేసిన ట్రోలింగ్కి వేరే ఏముండన్న సత్యాది ఈ పాటికి. నేను కాబట్టి వైఎస్ఆర్సీపీ బిడ్డల మీద చేతులేస్తానంటే ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నా. వేస్తే వేస్తారు. మీకున్న టెక్నాలజీకి, టీడీపీ దగ్గర ఉన్న టెక్నాలజీకి నేను ఎక్కడున్నా పట్టుకోవడమే అన్న పెద్ద విషయమా? నేను ఇండియాలోనే కదా ఉన్నాను. నన్ను పట్టుకుంటారు. ఈ రోజు కాకపోతే రేపు పట్టుకుని నా లోపలేస్తారు. మీదేం పోయింది? వైఎస్ఆర్సీపీ పిల్ల కాదని చెప్పేసి చేతులు ఎత్తేస్తారు మీరు. ఏ రోజు వైఎస్ఆర్సీపీ పిల్లనని చెప్పుకున్నారా మీరు? నువ్వు ఓడిపోవడానికి ప్రధాన కారణం పార్టీ కార్యకర్తలని, పార్టీ కష్టపడడం గుర్తించుకోవడమే, ఎమ్మెల్యేలు గౌరవించమని కూడా మరి మీడియా ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాం. నిన్న చూస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా గెలిపించుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఒక ఎంపీ గారు ఫ్లైట్కి అవకాశం ఉందా లేదా, నీ పరిస్థితి ఏంటి అని కూడా అడగడం కూడా జరిగింది. 10 ఏళ్ళ ఏ రోజు కూడా పిలిచి నియోజకవర్గం నేను ఏమి ఇవ్వాలి, అక్కడ ఏమేమి పెండింగ్ ఉన్నాయి, నీ పరిస్థితి నేను అడిగినటువంటి దాఖలాల్లో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నటువంటి సలహాదారులు పెట్టుకున్నాడు ఒక 60 మందిని. ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు, వాళ్ళు ఏం సలహా చెప్తారో తెలియదు, మరి అసలు ఈయన ఏం చెప్తారో తెలియదు. మేమందరం గెలిచి ముఖ్యమంత్రి ఎన్నుకుంటేనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. మాతో మాట నీకు టైం దొరకట్లేదని నేను అడుగుతున్నాను. ఈ రోజున బాధతో అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. అందుకనే ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. హే జగన్, చంద్రబాబును చూసి నేర్చుకో. నీకు రాజకీయం అనేది తెలుస్తుంది. రాజకీయం వేరు, డబ్బు పంచడం వేరు. రాజకీయం నేర్చుకో. నువ్వు ముభావంగానో ఇట్లా చేతుల్లో చేతులు పెట్టుకొని ఇంట్లో కూర్చొని ఉంటే, నీకోసము ప్రాణాలిచ్చి నీ జెండా మోసి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12, 13 సంవత్సరాలు జెండా మోసి ధైర్యంగా దిగారు. వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళలేదు. నిన్ను భుజాన మోసుకున్న దానికే ఇప్పుడు కారణం ఏదైనా అదే కార్యకర్తలు వాకులతో పొడిపించుకుంటున్నారు, కట్టెలతో కొట్టించుకుంటున్నారు. ఇప్పటికి కూడా నువ్వు కదలేదు. నీకో విషయం తెలుసలేదా జగన్? 45 సంవత్సరాల నుంచి నేను రాజకీయాలను గమనిస్తున్నా. ఆల్మోస్ట్ 40 ఏళ్ల నుంచి. చంద్రబాబును చూసి నేర్చుకో. నేను చంద్రబాబుని ఎన్నోసార్లు తిట్టాను. ఎస్, తిట్టిన దానికి రీజన్ చంద్రబాబు చేసే కళ్ళు ఆర్పకుండా మాట్లాడే అబద్ధాలు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నేచర్ను మాత్రమే నేను తప్పులు పట్టాను. కానీ చంద్రబాబులో ఉన్నది 75 సంవత్సరాలు. ఇప్పటికి కూడా కార్యకర్తకి ఏదైనా అయిందంటే పరిగెత్తుకెళ్ళాడు, సర్పంచ్కి వెళ్ళాడు, వేరే ఊరికి వెళ్ళాడు. కొల్లలు 100 దాఖలాలు ఉన్నాయి. వందల్లో ఉన్నాయి. అది నీకో విషయం తెలుసలేదో, చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర ప్రతి మండలాధ్యక్షునితో మాట్లాడాడు. జాగ్రత్త, డబ్బులు జాగ్రత్తగా పంచండి, మీరు ఈసారి మనం ఎలాగైనా గెలవాలని. నువ్వు ఎవరికి ఫోన్ చేసావు? ఎవరికి ఫోన్ చేయలే. నేర్చుకోవయా. ఎంతసేపటికి సోషల్ మీడియాలో పులివెందల పులి అనే పాటలు మాటలు వింటే నాకు అలర్జీ వచ్చేది. నేను ఏ రోజు కూడా నా జీవిత చరిత్ర 30 సంవత్సరాలు పీఠాధిపతిగా ఉండి ఈ రోజుకి 30 సంవత్సరాల్లో పరిపాలన విషయంలో నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా కలుగు చేసుకోలేదు.
ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూశాను, కొత్తగా వచ్చిన రోజుల్లో. తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ చూశాను, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, మళ్ళా చంద్రబాబు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి. ఏ పరిపాలనలో కూడా నేను పరిపాలన విధానంలో ఎప్పుడు కూడా తలదూర్చలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ వరకే పరిమితమై, ముఖ్యంగా ముహూర్తాలు, నాకు అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ తెలిసిన దాన్ని ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్గా చెప్పడం అలవాటు, లౌక్యం పెట్టడం తెలియదు. ఎప్పుడు కూడా అలా తప్పులుంటే చెప్పడమే అలవాటు. ఉదాహరణకి శ్రీశైలం ఏదైతే ఉందో ఆ శ్రీశైలం కుంభాభిషేకం చెయ్యొద్దని చెప్పింది నేను, దక్షిణాయనంలో చేయకూడదు అని ఆపింది నేను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. ఆపితే కోర్టుని మేనేజ్ చేసి ఉత్తరాయణం వచ్చింది కదా చేశారు. మాఘమాసం ఉత్తరనాసహ అని ఉంది ఆగమంలో, శైవాగమంలో. మాఘమాసంలో శైవాగమంలో శ్రీశైలం కుంభాభిషేకం చేయకూడదని ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దేవాదాయ శాఖ రాసి పంపించారు. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. రాజులకి పుత్రుడంటే రాష్ట్రమే కదా. ఈరోజు ఏం జరిగిందో మీకు